6 బాల్ మాత్రమే. ఈ గ్యాజెట్ అయితే ఇచ్చేస్తాము. చలో టాస్ వేద్దాం. హెడ్స్. బౌలింగ్ బ్యాటింగ్? బౌలింగ్. ఫస్ట్ బాల్. మెయిన్ టాపిక్ ఏమంటే మా ఊరు పిల్లలకు వచ్చేసి ఒక చిన్న మ్యాచ్ అయితే పెడతాను. మ్యాచ్ అంటే పెద్ద మ్యాచ్ కాదు, ఓన్లీ 6 balls మాత్రమే, 1 over మాత్రమే. ఇప్పుడు టాస్ అయితే వేద్దామా. హెడ్స్ అయితే పడింది. ఈ అబ్బాయి అయితే టాస్ విన్ అయిపోయాడు, బౌలింగ్ అయితే తీసుకున్నాడు. ఈ మ్యాచ్ లో విన్ అయిపోయిన వాళ్ళకైతే రీబౌండ్ బాల్ అయితే ఇచ్చేస్తాను. ఇద్దరు అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ బాల్ ఏం పోతుందో చూద్దాం. ఫస్ట్ బాల్ అయితే గట్టిగా కొట్టాడు, 4 అయితే వెళ్ళిపోయింది. సెకండ్ బాల్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా బ్యాక్ సైడ్ టచ్ అయింది, బ్యాక్ సైడ్ 4 వెళ్ళిపోయింది. సెకండ్ బాల్ అయితే బ్యాక్ సైడ్ 4. థర్డ్ బాల్ అయితే టెక్నిక్ వేసాడు ఆఫ్ సైడ్, అదైతే 4 పోలేదు. ఎండ అయితే భయంకరంగా ఉంది. ఫోర్త్ బాల్ కూడా డాట్ అయిపోయింది. ఫిఫ్త్ బాల్ కూడా డాట్ అయిపోయింది. ఇదైతే లాస్ట్ బాల్. డాట్ అయితే 4 పోతుంది చూద్దాము. లాస్ట్ కి అయితే 4 కూడా వెళ్ళిపోయింది. లాస్ట్ బాల్ రన్నింగ్ అయితే పర్ఫెక్ట్ గా పరిగెత్తున్నాడు, కానీ బాల్ అయితే దొరకలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ అబ్బాయి అయితే 16 అయితే కొట్టాడు 6 బాల్కి. ఈ అబ్బాయి ఒకవేళ 6 కూడా కొడితే 18 కొట్టాలా. ఒకవేళ 4 కొడితే 20 కొట్టాలా. చూద్దాం కొడతారా కొడాలి చూద్దాము. ఫస్ట్ బాల్ అయితే కొడతారా లేదో చూద్దాము. ఫస్ట్ బాల్ అయితే డాట్ అయింది. ఇదైతే సెకండ్ బాల్ హిట్ చేస్తాడు చూద్దాము. బాల్ అయితే గట్టిగానే కొట్టాడు, కానీ బౌలర్ చేతిలోకి అయితే వెళ్ళిపోయింది. ఇదైతే థర్డ్ బాల్, సేమ్ మళ్ళీ బౌలర్ చేతిలోకి అయితే బాల్ కొట్టాడు. 3 balls అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక రన్ కూడా కొట్టలేదు. ఈ బాల్ అయితే పైకి అయితే లేపేశాడు, క్యాచ్ పడతా చూద్దాము. క్యాచ్ అయితే పట్టేశాడు. మంచి ఎఫర్ట్స్ పెట్టాడు, కానీ బ్యాడ్ లక్ ఏం చేయలేము. ఈ అబ్బాయి అయితే మ్యాచ్ విన్ అయిపోయాడు. రీబౌండ్ బాల్ అయితే ఇచ్చేద్దామా. నెక్స్ట్ IPL లో హైయెస్ట్ స్కోర్ ఎవరు కొడతారో కామెంట్ చేయండి.